యాక్చువల్ 1 year బ్యాక్ ఇది సినిమా చూపిస్తా మామ రిలీజ్ తర్వాత గోపి అండ్ ప్రసన్న ఈ సినిమాకి కథను అందించిన ప్రసన్న మేము నేను లోకల్ అనే సినిమా మా బ్యానర్లో చేస్తున్నప్పుడు ఒక సినిమాకి ఇలా కథ అనుకున్నాము, ఒకసారి వింటారన్నారు. అప్పుడు నేను నా బాయ్ ఫ్రెండ్స్ ఈ సినిమా టైటిల్ వాళ్ళు అనుకుంది. సో ఆ టైటిల్ చెప్పి ఇంట్రెస్ట్గా ఉంది, సో కథ వింటానని విన్నాను. విన్నప్పుడే చాలా ఇంట్రెస్టింగ్గా చేశారు స్క్రిప్ట్. సో గోపి అప్పుడు అడిగాడు, అన్న మీ సపోర్ట్ కావాలి నాకు ఈ సినిమాకి, నా బ్యానర్లో చేసుకుంటానని. చాలామంది నా శ్రేయోభిలాషులు నేను నా బాయ్ ఫ్రెండ్స్ అనగానే ఆ సినిమాలో నువ్వు ఇన్వాల్వ్ అవుతావా, అస్సలు వద్దు, అది ఏంటి, టైటిల్ ఏంటి, అసలు నీకున్న ఇమేజ్ ఏంటి అంటే ఇది న్యాచురల్గా ఫీల్ అయ్యేది. అంటే ఆడియన్స్ కానీ అందరూ నేను నా బాయ్ ఫ్రెండ్స్ అనగానే ఏదో ఈ సినిమా ఇంకొకలాగా ఉంటుందేమో, బాయ్ ఫ్రెండ్స్తో తిరుగుద్దేమో అమ్మాయి అంటే రకరకాలుగా ఊహించుకుంటారు కథ తెలియనంత మటుకు. నేను కథలో ఇన్వాల్వ్ అయ్యాక ప్రసన్నని, గోపిని అండ్ డైరెక్టర్ భాస్కర్ని కథలో మేము మాట్లాడుతున్నప్పుడు సినిమా మొదలుపెట్టింది నాన్న కూతురు మీద. అదేంటే మీరు ఇంత మంచి కథ చేసి ఒక ఫాదర్ అండ్ డాటర్ మీద చేసి మీరు బాయ్ ఫ్రెండ్స్ని హైలైట్ చేస్తున్నారేంటి అంటే, ఇది యూత్ఫుల్గా బాగుంటుంది సార్ అని. అంటే యూతే కాదు, సినిమా అందరు చూస్తేనే కదా సినిమా పెద్ద హిట్ అయ్యేది. బొమ్మరిల్లు యూత్ ఫ్యామిలీ చూశారు, కొత్త బంగారు లోకం యూత్ చూశారు, ఫ్యామిలీ చూశారు. వీళ్ళు వాళ్ళని కాదు, మార్నింగ్ షో అయ్యాక సినిమా బాగుందంటే అందరు చూస్తారు, సినిమా బాగాలేదంటే ఎవరు చూడరు. లేదు ఈ కథకి నాన్న అనేది మెన్షన్ చేస్తే బాగుంటుంది అని నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. పోతే వాళ్ళకు ఇంకా కాన్ఫిడెన్స్ రాలా అప్పటికి, అంటే పెట్టుకోవాలా వద్దా అని కన్ఫ్యూజన్లో అయితే ట్రావెల్ అయ్యారు నాకు తెలిసి. సో ఒక లోగో అనుకున్నప్పుడు, సో మీ కథలో ఉన్న ఒక పాయింట్స్ చెప్తాను, మీకు అది మీకు రీచ్ అవుద్దేమో అని అప్పుడు చెప్తేనే ఈ లోగో తయారైంది. నాన్న అని స్లేట్ పైన రాస్తారు, అంటే ఏమి తెలియదు కాబట్టి స్లేట్ పైన నాన్న అని రాస్తారు. నేను అని ఎప్పుడు వస్తుంది, ఒక ఏజ్ వచ్చి బుక్ మీదకి వెళ్ళిన తర్వాత, నా బాయ్ ఫ్రెండ్స్ అనేది చేతిలోకి సెల్ ఫోన్ వచ్చిన తర్వాత. సో కథలో మీకు అదొక కాన్సెప్ట్ ఉంది కదా, మీరు అది వదిలిపెట్టకండి అని అప్పుడు లోగో అయ్యాక ప్రసన్నకు కానీ డైరెక్టర్ కానీ గోపికి కానీ ఒక కాన్ఫిడెన్స్ వచ్చి ఉంటుంది. సో అలా ఈ సినిమాకి అన్ని యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ అనే టైటిల్ ఫైనల్ చేయడం జరిగింది. సో అప్పుడు సినిమా అంతా వాళ్ళు ఎప్పటికప్పుడు నాతో షేర్ చేసుకుంటూ సాంగ్స్ ట్యూన్స్ కాగానే ట్యూన్స్ నాకు పంపిస్తూ అంత చేసుకుంటూ కంప్లీట్ చేశారు. సో నా శ్రేయభిలాషులు చెప్పిన దాని ప్రకారం నా పేరు వేసుకోవాలా వద్దా అని నేను చాలా కన్ఫ్యూజ్లో ఉన్నాను. మేబీ ఒకవేళ ఇది కూడా నెగిటివ్ అవుద్దా, సో వాళ్ళు సినిమా కథ బాగా రాశారు ఏంటి అని. ఈ మధ్యనే 15 days బ్యాక్ నాకు ఫుల్గా సినిమా కంప్లీట్ చేసి చూపించారు. చూసిన తర్వాత నేను స్టాంప్ వేసాను, నా పేరు వేసేసుకోండి దిల్ రాజు రిలీజ్ అని. సో దట్స్ ఈ సినిమా ట్రావెల్ కానీ అంత నమ్మకంగా ఈ సినిమా నేను చూసిన తర్వాత టోటల్గా ఆల్ రైట్స్, అంతకుముందు హ్యాపీ డేస్ అండ్ పటాస్ సినిమా చూపిస్తామా ఎలా అయితే చేశానో అలా ఈ టోటల్ నెగిటివ్ రైట్స్ తీసుకోవడం జరిగింది. సో డెఫినెట్గా ఇది రేపు తెలుగు ప్రేక్షకులకి ఈ సినిమా అన్ని విధాలుగా, అటు యూత్ అయితే నో డౌట్ ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్స్ అనగానే పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు, అది హెబ్బా పటేల్. సో యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది. సేమ్ టైం సినిమా మార్నింగ్ షో కాగానే ఫ్యామిలీస్ కూడా ఈ సినిమాని ఆదరిస్తూ చాలా పెద్ద సక్సెస్ చేస్తారని నమ్ముతున్నా. ఎందుకంటే ఈ సినిమాలో కథ ఇప్పుడు రివీల్ చేయనా వద్దంటున్నారు, సరే స్టోరీ మళ్ళీ మాట్లాడతాను. సో ఈ స్టోరీలో ఉన్న ఆ నావల్టీ పాయింట్ కానీ, వాళ్ళు ఎంచుకున్న క్యారెక్టర్స్ కానీ, ముగ్గురు అబ్బాయిల్ని అండ్ హెబ్బా పటేల్ ఇస్ ఎ మెయిన్ హీరోయిన్, అలాగే తన పక్కన తేజస్విని, వీళ్ళందరూ అంటే ఒక ట్రెండీగా ఉంటూ ఒక బ్యూటిఫుల్ ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ ఈ సినిమా. సో ప్రతి ఒక్క కూతురున్న తండ్రికి, సో ఆ కుటుంబానికి, సో కూతురు అనగానే ఇటు అబ్బాయిలే కాదు అటు
కుటుంబాలు కూడా కలుస్తాయి. సో ఇట్స్ ఎ బ్రిడ్జ్. సో అందరికీ ఈ సినిమా బాగా నచ్చుతుంది. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర, ఇంతకుముందు చాలా సినిమాలు తను చేశాడు. పోతే తన గురించి ఎక్కువ ఆడియో ఫంక్షన్లో మాట్లాడితే బాగుంటుంది. మంచి సాంగ్స్ ఇచ్చావు ప్రస్తుతానికి, తర్వాత డీటెయిల్గా మాట్లాడతాం. సో అలా ఎవ్రీ టెక్నీషియన్స్, ఈ సినిమా ఒక బడ్జెట్ అనుకున్నప్పుడు చోటకే నాయన్ని పెట్టుకుందామని గోపి అడిగాడు. సో చోటా నా బ్యానర్లో ఆల్రెడీ 4 సినిమాలు చేశారు. సో ఒక చోటాకే నాయుడు కూడా ఈ సినిమా చేయడం విజువల్గా కానీ డైరెక్టర్ కానీ ఎంతో హెల్ప్ అయింది. అండ్ ప్రసాద్ ఎడిటర్, ఇలా ఆల్ టెక్నీషియన్స్ అండ్ ఎవ్రీవన్. ఎస్పెషల్లీ ఈ సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ అవుతున్న న్యూ డైరెక్టర్ భాస్కర్ చాలా బాగా తీశాడు సినిమా. సో నేను ఎంతోమంది కొత్త డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశాను కాబట్టి తను తీసిన విధానము రేపు ఆన్ స్క్రీన్ మీద డెఫినెట్గా చాలా బాగా హ్యాండిల్ చేశాడు అనిపించింది. అండ్ ఈ సినిమాకి కథనిచ్చిన ప్రసన్న, తన ఫస్ట్ సినిమా సాయి కృష్ణ ఈ లైన్ ఇస్తే ప్రసన్న అండ్ భాస్కర్ వీళ్ళందరూ కలిసి డెవలప్ చేశారు. డైలాగ్స్ ప్రసన్న రాశారు. సో అంటే బేసిక్గా ఇట్స్ ఎ టీమ్ వర్క్. నేను ఎవరికి క్రెడిట్స్ ఇవ్వాలో నాకు తెలియదు, కానీ ఇట్స్ ఎ టీమ్ వర్క్. ఎంత టీం వర్క్ అంటే ప్రతి సీన్ ఫైనల్ చేసేటప్పుడు, అంటే నేను కూడా ఉన్నాను కదా దాంట్లో, ప్రసన్నకు ఒకటికి ఎలా ఇస్తాం. సో ప్రతి సీన్ ఫైనల్ చేసేటప్పుడు, మొన్న డబుల్ పాజిటివ్ ఫైనల్ చేసేటప్పుడు ఎడిటింగ్లో ఎప్పుడు 6 కూర్చునే వాళ్ళం. ఇదెందుకు అని అందరు కలిసి ఒక టీం వర్క్ చేస్తే ఆ సక్సెస్ తప్పకుండా వస్తుంది. అండ్ గోపి అంటే ఈ మధ్యకాలంలో నా సినిమా అనగానే చాలామంది నా గురించి చెప్తారు, ప్రొడ్యూసర్ ఫుల్ ఇన్వాల్వ్ అయ్యి చేస్తాడు, అలా చేస్తాడు. ఈ మధ్యకాలంలో నేను చూసింది నా తర్వాత గోపిని. అంటే ఒక కథ అనుకున్నప్పటి నుంచి నాతో, అంటే ఎవ్రీ మూమెంట్ ఆ డైరెక్టర్తో, రైటర్తో, ఆర్టిస్టులతో నాతో కోఆర్డినేషన్. ఈ సీన్ ఎలా ఉంది, ఆ సీన్ డిస్కషన్ జరుగుతుంటే అక్కడే కూర్చొని తనకి ఏదైనా అనిపించింది చెప్పడం. అంటే అంత ఇన్వాల్వ్ అవుతే, డెఫినెట్గా ప్రొడ్యూసర్ ఇన్వాల్వ్ అవుతే ఆ సక్సెస్ రావడం అద్భుతంగా ఉంటుంది. అలాగే దాని ఎంజాయ్మెంట్ కూడా అలాగే ఉంటుంది. తను ఈ మధ్య చేసిన సినిమాలు చూస్తూనే ఉన్నాను. సినిమా చూపిస్తాం మామ దగ్గర నుంచి నాతో అసోసియేట్ అయ్యాడు. సో ఐఎమ్ అబ్జర్వింగ్, ఇప్పుడు నేను లోకల్ కూడా మాతో అసోసియేట్ అయ్యి చేస్తున్నాడు. ఇలా అంటే ఒక ప్రొడ్యూసర్గా తను ఎంత ఇన్వాల్వ్ అయ్యి సినిమాని కరెక్ట్ సినిమా వచ్చేలాగా ప్రయత్నం చేస్తున్నాడంటే డెఫినెట్గా ఈజ్ గోపి, ఆల్ ది బెస్ట్. ఇలాగే ఇప్పుడు ఎలా చేస్తున్నావో ఇలాగే చేస్తూ ఉండు. నాలాగా 4 సినిమాలు పెట్టుకోకు, ఒక్కొక్క సినిమా తీ. సో ఒక సినిమా చేస్తున్నప్పుడు మన ఇన్వాల్వ్మెంట్ అద్భుతంగా ఉంటుంది. గోపి అలా చేస్తున్నాడు. సో ఓల్డ్ టీం, మా టీం అందరు కలిసి నాన్న, నేను, నా బాయ్ ఫ్రెండ్స్ మీకు త్వరలోనే చూపించబోతున్నాం. ఇప్పుడే మీరు ఒక టీజర్ లాంచ్ చేసాం. ఈ టీజర్ చూసాకే ఈ సినిమాపై అటు యూత్లో, ఫస్ట్ యూత్లో అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఆల్రెడీ మొన్నే రిలీజ్ చేసిన ఒక సాంగ్కు మంచి రెస్పాన్స్ ఉంది. త్వరలోనే ఆడియో రిలీజ్ చేసి December 9th ఈ సినిమా మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇట్స్ నో డౌట్ మంచి సినిమా, అటు యూత్కి కానీ ఇటు ఫ్యామిలీకి కానీ. మీరందరూ డెఫినెట్గా ఆదరించి ఈ సినిమాని పెద్ద సక్సెస్ చేస్తారు, అది నాకు చాలా నమ్మకం. నేను సినిమా చూస్తున్నాను కాబట్టి 100% మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ. నమస్కారం అందరికీ, గుడ్ ఆఫ్టర్నూన్. నాన్న, నేను, నా బాయ్ ఫ్రెండ్స్ ఈ సినిమా టీజర్ లాంచ్కి వచ్చిన దిల్ రాజు గారికి, వినాయక్ గారికి స్పెషల్ థ్యాంక్స్. ఫస్ట్ చీఫ్ గెస్ట్ గురించి మాట్లాడాలి. వినాయక్ గారు వెళ్ళిపోయారు. భాస్కర్ గారు చేసిన ఈ సినిమా వినాయక్ గారు చూస్తుంటే చూడాలన్నది నాకు ఫస్ట్ బేసిక్ ఎప్పటి నుంచో ఉన్న కోరిక. తర్వాత రాజు గారు సినిమా చూపిస్తాం, తర్వాత సినిమా చేద్దాం అని ఆయన మాకు ఆఫర్ చేసిన తర్వాత గోపి గారు అడిగారు, రాజుగారి దగ్గరికి వెళ్దామా? వద్దు సార్, ఆయన 2 ఏళ్ళు 3 ఏళ్ళు తీస్తారు, మన వల్ల కాదు, ఈ లోపు నా పెళ్ళి పిల్లలు కూడా పుట్టేస్తారు, అవసరమా సార్ నాకు ఇవన్నీ, ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేశాను, అది ఇదని చెప్పాను. అంటే బేసిక్ నాకు ఆయనకి కొంచెం ఐడియాలజీ ఈక్వల్, ఒకటే లెవెల్లో ఉంటుంది, కానీ వర్కింగ్ స్టైల్ ఆయన కొంచెం డీటెయిల్గా వెళ్తారు, నేను కొంచెం షార్ట్ కట్, తొందరగా వచ్చాను కదా, తొందరగా ఎదిగేద్దాం అన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ ఆయనతో జాయిన్ అయిన తర్వాత సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే 6 నెలల్లో 2 సినిమాలు కంప్లీట్ చేయబోతున్నాం. సో దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే కంటెంట్ ఉంటే సాగదీయడానికి ఆయనకి అంత సరదా లేదు, అది లేదు. సో ఎక్కడో చిన్న రాంగ్ నోటేషన్ ఉంది. అంటే నేను ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నా అంటే, కృష్ణానగర్లో ఉంటూ అప్పుడే హైదరాబాద్ వచ్చి సినిమా ఫీల్డ్ ఎదుగుదాం అనుకునే వాళ్ళందరికీ రాజుగారి బ్యానర్ అంటే ఇంచుమించు ఇదే ఒపీనియన్ ఉంటుంది. నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను. కానీ దీని ద్వారా ఆయన నా ద్వారా ప్రూవ్ చేసింది, నేను ఆయన ద్వారా ప్రూవ్ చేసింది ఏంటంటే కంటెంట్ ఉంటే ఆయన
6 monthsలో కాదు 3 monthsలో కూడా రిలీజ్ చేయడానికి రెడీగా ఉంటారు ఆయన. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యాక్సెప్టింగ్ మీ. ఆర్య సినిమా మేము డిసెంబర్లో మొదలుపెట్టి May 7 అంటే 5 నెలల సినిమా కంప్లీట్ చేసి రిలీజ్ చేసాం. అది చాలామంది గుర్తులేదు. మేము అదే 5 నెలలు 2 సినిమాలు రిలీజ్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమా మా గోపి గారు, ఆయన లేకుండా సినిమా చేయడం నాకు రాదు, నన్ను భరించేది ఆయనే. థ్యాంక్ యూ సార్ ఫర్ బేరింగ్ మీ ఆల్ దిస్ డేస్ ఫ్రమ్ 2 ఏళ్ళ నుంచి భరిస్తున్నారు ఆయన. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగ 5-6 ఏళ్ళు భరించండి, సెటిల్ అయిపోదాం ఇద్దరం. అండ్ ఈ సినిమా హీరోయిన్ హెబ్బా, అంటే యాక్చువల్గా టైం లేదు కాబట్టి ఎక్కువ చెప్పలేకపోతున్నాను. ఆడియో ఫంక్షన్లో ఈజీగా 1/2 hour తీసుకుంటాను. వండర్ఫుల్ యాక్ట్రెస్ అందరూ కుమారి 21Fలో గ్లామర్గా అలాగే చూసారు. ఈ సినిమాలో మాత్రం తన పర్ఫార్మెన్స్ చూడబోతున్నారు. లాస్ట్ సీన్ తను క్లైమాక్స్ సీన్లో తను చేసింది స్టిల్ ఈ రోజు ఇప్పుడే వద్దని నా సీన్ గురించి తర్వాత చెప్తాను. తేజు వండర్ఫుల్ ఆర్టిస్ట్. ఎంత న్యాచురల్గా ఉంటుందంటే నాకు చాలా కోపం తేజు అంటే, తాను ఇంకా ఉపయోగించుకోవట్లేదని చాలా కోపం ఉంది. తేజు యూ కెన్ డూ ఎ లాట్. కంగనా రనౌత్ నాకు తెలుసు నువ్వు తెలుగులో, కానీ ఆ స్టేజ్ వరకు వెళ్ళడం నేను చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బండి భాస్కర్ గారు, మా ఫస్ట్ సినిమా, ఇద్దరం ఈక్వల్గా ఎవ్రీ డే నా దగ్గర కూర్చుని, మా డాడీ చిన్నప్పుడు హోంవర్క్ చేయించినట్టు పక్కన కూర్చుని సీను రాయించుకుని దగ్గరుండి ఇంత దూరం ట్రావెల్ అయ్యాం. ఈ సినిమా అంటే నా దృష్టిలో ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు చిన్న సినిమా అండి. రిలీజ్ అయిన తర్వాత చాలా పెద్ద సినిమా. అప్పటి వరకు మేము చెప్పిందంతా కొంచెం ఎగ్జాజరేషన్ ఉంటుంది, కానీ ఆ తర్వాత మాత్రం ఐ థింక్ ఆ రోజు రావు రమేష్ గారి క్యారెక్టర్ గురించి ఒక్కటి మాట్లాడాలి. ఈ సినిమా అప్పటి వరకు చాలా ఆర్డినరీ సినిమా. రావు రమేష్ క్యారెక్టర్ తర్వాత ఇంకో లేయర్లోకి వెళ్ళిపోయింది ఈ సినిమా. నాకు తెలిసి ఈ సినిమా చూసి వచ్చిన రోజు రాత్రి ఆయన మనతో పాటు నిద్రపోతాడు. ప్రతి తండ్రి నేను నా కూతురికి ఏం చేశాను, నా కొడుకు ఏం చేశాను ఒక రోజు ఆ నైట్ ఆలోచిస్తాడు. ప్రతి కొడుకు ప్రతి కూతురు మా నాన్న నాకు ఇది చేశాడు, నేను ఎందుకు గుర్తించలేకపోయినని ఖచ్చితంగా ఆలోచిస్తాడు. అలాంటి ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఉంది. అండ్ మా ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్, నాకు కాదు, టెర్రిఫిక్గా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. టైం లేదు. అండ్ ఎడిటర్ ప్రసాద్ గారు, శేఖర్ చంద్ర గారు, మా గురువు గారు సాయికృష్ణ గారు, అందరు టెక్నీషియన్స్కి, అందరు అసిస్టెంట్ డైరెక్టర్స్కి, సినిమాని ఇంతవరకు తీసుకొచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ సో మచ్. స్టోరీని అందించిన సాయికృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుకున్నాం. వచ్చినప్పుడు నేను ఆడియన్లో అక్కడ కూర్చున్నాను. కూర్చున్నప్పుడు దిల్ రాజు గారు, వినాయక్ గారు ఈ ఫంక్షన్కి రావటం చాలా ఆనందం ఉంది. ఎందుకంటే ఆ ఫంక్షన్లో బాగా ఇన్స్పిరేషన్ వచ్చింది. మనం కూడా ఇలాంటి సక్సెస్లు కొట్టాలి, ఇలా మనం కూడా ఎంజాయ్ చేయాలని. అది ఒక రేంజ్కి తీసుకెళ్లే సినిమా అని చెప్పి అప్పుడు అలాంటి సినిమా తీయాలనుకున్నాం. ఆ ఇద్దరు ఇక్కడ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుకున్నాం. హలో అండి. ఫస్ట్లీ ఐ ఫీల్ సో హ్యాపీ అండి. వివి నాయక్ గారు, దిల్ రాజు గారితో టీజర్ లాంచ్ చేశారు. సో అండ్ మెయిన్లీ ఐ థ్యాంక్ డైరెక్టర్ గారు. సో కూల్ పర్సన్. అంటే కొంచెం నేను అంటే టైం అటు ఇటు అది అయినా కూడా చాలా కూల్గా ఇన్స్పిరేటివ్గా ఉంటుంది ఆయనతో వర్కింగ్. అండ్ ద హోల్ టీమ్, ప్రసన్న గారు, గోపి గారు, సో ప్రతి సాంగ్లోనూ అన్నిట్లోనూ హోల్ టీమ్ ఇన్వాల్వ్మెంట్ అండ్ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అండి. సో అండ్ మెయిన్లీ ఐ హ్యావ్ టు థ్యాంక్ దిల్ రాజు గారు, బికాస్ ఇప్పటికే ఫిలిం ఇంత హైప్ వచ్చేసింది కంప్లీట్గా. అండ్ 1 సాంగ్ రిలీజ్ చేసాం, అది కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. So the hype is mostly created by Dil Raju garu, the whole thing. So I should thank him for his encouragement and things. So thank you so much. Thank you. Chota. ఇందా రాజు గారు చెప్పారు, యాక్చువల్గా 15 days బ్యాక్ ఎయిటెడ్ వర్షన్ మొత్తం 8 రూమ్లో చూశారు, చాలా హ్యాపీగా ఉందని చెప్పారు. అది అక్షరాలా నిజమండి. ఆయన మాటలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా చాలా పెద్ద సక్సెస్ అవుతుంది. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ భాస్కర్ బండి. ముందు మా గురువు గారు వినాయక్ గారికి చాలా థ్యాంక్స్. అలాగే ఈ అవకాశం ఇచ్చిన నాకు గోపి గారికి చాలా రుణపడి ఉంటాను. ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్ అందరూ చిన్న చిన్న అద్భుతాలు చేశారు. చేస్తే దిల్ రాజు దాన్ని మహా అద్భుతం చేశారు. థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు మా దిల్ డాడీకి, గోపి సార్కి, భాస్కర్ సార్కి, ప్రసన్న గారికి థ్యాంక్ యూ సో మచ్. సినిమా బాగుంది. ఆడియో లాంచ్లో మళ్ళీ చాలా మాట్లాడుకుందాం.
కీప్ స్మైలింగ్, కీప్ రాకింగ్, హ్యావ్ ఎ నైస్ డే, బీ హ్యాపీ, నో బీపీ, జై హింద్, బాయ్. సార్ కరెక్ట్గా వినాయక్ సార్ ఇక్కడే వచ్చి టీజర్ లాంచ్ చేశారు రాజు గారికి, అది బ్లాక్ బస్టర్. ఇప్పుడు నాన్న నేను బాయ్ ఫ్రెండ్స్ ఆయన చేతుల మీదుగా లాంచ్ అవడం చాలా హ్యాపీగా ఉంది. రాజు సార్ మీ బ్యానర్లో యాక్ట్ చేయాలని చెప్పి అందరూ కోరుకుంటారు, చిన్న ఆర్టిస్ట్ నుంచి పెద్ద ఆర్టిస్ట్ వరకు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది, మీరు సినిమా కొనుక్కుంటున్నారంటే ఇంకా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆటోమేటిక్గా క్రేజ్ వెళ్ళిపోతుంది. మీరు ఎప్పుడైతే సినిమా మొత్తం నెగిటివ్ రేట్స్ మొత్తం తీసుకున్నారన్నారో చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. ఆ కోరిక ఈ సినిమాతో తీరుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మిగతా వాళ్ళందరి గురించి ఆడియో లంచ్లో మాట్లాడుకుందాం, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నోయల్ని మాట్లాడవలసిందిగా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చీఫ్ గెస్ట్ వివి నాయక్ సార్కి అండ్ దిల్రాజ్ గారికి థ్యాంక్స్. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన గోపి సార్కి, భాస్కర్ సార్కి, ప్రసన్న అన్నకి అందరికీ థ్యాంక్స్. కుమారి 21Fలో క్లైమాక్స్లో నేను చేసిన తప్పు ఈ సినిమాలో సరిదిద్దుకుందామని సిన్సియర్గా లవ్ చేశాను, అదే కథ. అందరు చెప్పొద్దన్నారు, నేను చెప్పేశాను. థ్యాంక్ యూ సో మచ్. ఆడియో రిలీజ్లో మాట్లాడతాను. థ్యాంక్ యూ. తేజస్విని. ఈ సినిమా ఒక బ్యూటిఫుల్ జర్నీ అండి నాకు. ఎందుకంటే మోర్ దెన్ ఎనీథింగ్ నేను నా బాయ్ ఫ్రెండ్స్ కన్నా నాకు ఈ సినిమాలో ఒక గర్ల్ ఫ్రెండ్ దొరికింది ఫస్ట్ టైం. అండ్ అందరి గురించి నేను కూడా ఆడియో లాంచ్ రోజు మాట్లాడతాను. అందరికీ థ్యాంక్స్. అండ్ అందరు నన్ను అడుగుతున్నారు, నువ్వేంటి దిల్రాజ్ ప్రొడక్షన్ అమ్మాయివా, ప్రతి సినిమాలో ఉంటున్నావు, నన్ను ప్రొడక్షన్లో పెట్టేసుకుంటున్నారు. ఇంకా థ్యాంక్ యూ సో మచ్. ఆడియో లాంచ్ రోజు మాట్లాడదాం. Good afternoon. Firstly, thank you Vinayak sir for launching the teaser. అందరికీ నమస్కారం. వి వినాయక్ సార్కి టీజర్ లాంచ్ చేయడానికి చాలా చాలా థ్యాంక్ యూ. దిల్రాజు గారు దిల్రాజు గారు అండ్ గోపి సార్కి ఈ మూవీ నాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. నాకు ఈ మూవీ చేయడానికి చాలా నచ్చింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఐ గాట్ టు డూ దిస్ ఫిల్మ్ and I like the teaser a lot. Sorry, मेरा खुद का teaser का I'm telling, but I hope you guys like the teaser and I miss you Choda sir. Thank you. Out of thanks. ఇంకా అందరికీ నమస్కారం అండి. నా జీవితంలో జరిగిన ఒక అంటే 7 మూవీస్ తర్వాత 7th మూవీ అందరికీ అద్భుతం అంటారు. 7th మూవీ నుంచి నాకు అద్భుతం జరిగింది. రాజన్న నేను ఎప్పుడు ఆయన సినిమాలు చూసి ఇన్స్పైర్ అవుతాను, ఆయనలాగా ప్రొడక్షన్ చేయాలి, ఇన్వాల్వ్ అవ్వాలి కథ గురించి అని నేను ఇన్వాల్వ్ అయ్యి అంటే ఇన్స్పిరేషన్ ప్రొడ్యూసర్. అప్పటి నుంచి ఆయనతో అసోసియేట్ చేయాలని చాలాసార్లు నేను ట్రై చేద్దాం అనుకుంటున్నా, కానీ అంత రేంజ్ నాకు రాలేదు. అంత క్వాలిటీ సినిమా చేయాలి అన్న ఉద్దేశంతో చేస్తున్నాను. సినిమా చూపిస్తాం అప్పుడు ఫైనల్ ఉన్నప్పుడు ఒక ఫోన్ చేసి ఆ సినిమా బాగొచ్చింది, నేను ఒకసారి చూస్తాను, నచ్చితే కొనుక్కుంటాను. ఆయన ఎప్పుడైతే సినిమా చూశారో ఆ రోజు నుంచి నేను ఈ రోజు వరకు తన సజెషన్స్ తోటి తన అసోసియేట్ తనతో పాటు ట్రావెల్ చేస్తున్నాను. ఆయన ఇచ్చిన సజెషన్ తోటి నేను మంచి కథ నాన్న నేను బాయ్ ఫ్రెండ్స్ని చాలా అందంగా తయారు చేసాము మేము. ఆ సినిమా తీసినప్పుడు చాలా టెన్షన్గా ఉంది, అనుకున్న రేంజ్లో కథ రేంజ్లో తీస్తున్నామా లేదా అని ఎప్పటికప్పుడు టెన్షన్ కరెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నా. ఫైనల్ కాపీ ఆయన డబల్ పాజిటివ్ చూసే రోజు చాలా టెన్షన్గా ఉన్నాడు. అంటే ఏమంటారో అని బయటికి వచ్చిన తర్వాత ఒకసారి ఆయన చాలా బాగుంది అన్నాక టోటల్ ఈ సినిమా పట్ల ఉన్న టెన్షన్ అంతా తీరిపోయింది. బట్ ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్ వాటి మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నా, బెస్ట్ ప్రమోషన్ చేసి డెఫినెట్లీ ఫ్యామిలీ అంతా చూడగలిగే సినిమా ఇది. అలాగే రాజన్న సపోర్ట్తో నేను లోకల్ అనే సినిమాకి అసోసియేట్గా చేస్తున్నాను. అలాగే ఈ సినిమాకి టీజర్ లాంచ్కి ఇచ్చేసిన వినాయక్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ సార్. తన టాటా బిర్లా మధ్యలో నా మొదటి మూవీకి ఆడియో ఫంక్షన్కి వచ్చారు. మధ్యలో చాలా మూవీస్కి నేను ట్రై చేసిన అనుకోకుండా కుదరలేదు. అలాగే ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు అంటే ఓకే నా టెక్నీషియన్స్ అందరికీ పేరున కాకుండా అందరికీ ఒకేసారి థ్యాంక్స్ చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.